మంచిర్యాల ప్రజాపాలన సమావేశం రసాభాస. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ 30 సెకండ్లలో. మంచిర్యాల ప్రజాపాలన సమావేశం రసభాసగా ముగిసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు కలెక్టర్ ఎదుటే వాగ్వాదానికి దిగారు. నస్పూర్ కలెక్టరేట్ సమీకృత కార్యాలయంలో జరిగిన ప్రజాపాలన సమావేశంలో వాగ్వాదం జరిగింది. ఇందారం కాంగ్రెస్ సర్పంచ్ ఫయాజ్ వైఖరిని బీఆర్ఎస్ కౌన్సిలర్లు సర్పంచ్లు తప్పుపట్టారు. గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ ప్రసంగించడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్ నేతలు నిలదీశారు. దీంతో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఇరుపక్షాలకు కలెక్టర్ కుమార్ దీపక్ నచ్చజెప్పారు. చాలాసేపటి వరకు ఇరుపక్షాల మధ్య గొడవ సద్దుమణకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఉప్పల్లో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు టీంపై సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. 55 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండాలనుకున్న సన్ రైజర్స్ టీం కల నెరవేరలేదు. నెట్ రన్ రేట్ కారణంగా హైదరాబాద్ టీం 3వ స్థానానికే పరిమితమైంది. బెంగళూరు టీం నెంబర్ 1 ప్లేస్ లో కొనసాగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 255 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 79 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 56, క్లాసన్ 51 పరుగులతో రాణించారు. హెడ్ నితీష్ రెడ్డి కూడా రాణించడంతో హైదరాబాద్ టీం భారీ లక్ష్యాన్ని బెంగళూరు టీం ముందుంచింది.